తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. నిత్యం ట్విట్టర్ వేదికగా అందరి అధికారులకు, సంబంధిత అధికారులందరికీ చాలామంది వాస్తవాలతో తెలియజేస్తున్నారు. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులందరూ వాస్తవాలు తెలియజేస్తున్న ఎన్నో కథనాలు ఇస్తున్నా కూడా ఏ అధికారి స్పందించడం లేదు. ముఖ్యంగా కమిషనర్ గారు అయితే అసలే స్పందించడం లేదు. ఉదాహరణకు మీకు జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ పరిధిలోని జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఇన్వర్డ్లో అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము సమాచారం అడిగితే 5 నెలలుగా ఇవ్వట్లేదు. డిప్యూటీ కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళినా కూడా చూస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు. అసలు ఎలాంటి స్పందన లేదు. అక్రమ నిర్మాణం నుంచి చెప్పని అవసరం లేదు. అక్రమంగా ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ఇచ్చిన రోజు నుంచి మొదలు పెడితే ఇల్లు ఆ అక్రమ నిర్మాణమే ఎండింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి ఏదో నామమాత్రం ఇట్లా 2-3 ఇట్లా అంటే హోల్స్ పెట్టి వస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? జీతాలు తీసుకోవట్లేదా? వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదా? చెప్పండి. ఎన్నోసార్లు అండి, ఎన్ని ఫిర్యాదులు వందల్లో ఉన్నాయి. ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి మీద విచారణ జరపాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. గతంలో ఉన్న కమిషనర్లు అలాగే ఉన్నారు, ప్రస్తుతం ఉన్న కమిషనర్ గారు అలాగే ఉన్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి ఎలా గండి కొడుతున్నారో మేము చూపిస్తాం, సాక్షాత్గా చూపిస్తాం. ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంకల్పం. ఎన్నిసార్లు చెప్పినా చల్లండి అధికారులు. చూడండి, నిత్యం ట్విట్టర్లో ఎన్నో ఉన్నాయి, వందల ఫిర్యాదులు ఉన్నాయండి. ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం అడితే 5 నెలల నుంచి ఇవ్వట్లేదు. నేనే వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడితే లేదు పంపిస్తాను చూస్తామని చెప్పారు. జరిగి 25 రోజులు అవుతుందండి దాదాపు. ఆయన ఇవ్వట్లేదు అంటే టోటల్గా 5 నెలలు అవుతుంది. దయచేసి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మీరు దృష్టి పెట్టండి సార్. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.